అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. మనం పిలవగానే పలికే దైవం ఎవరు అంటే ఆ గణేశుడండి. ఆ విఘ్నేశ్వరుణ్ణి సంకష్టహర చతుర్థి రోజు మనం ప్రత్యేకంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించామంటే మనం కోరిన ఏ కోరికైనా తప్పకుండా నెరవేరుతుంది. అలాంటి సంకష్టహర చతుర్థి మనకి జనవరి 2024లో ఎప్పుడు వచ్చింది, అలాగే ఆ రోజు మనం పాటించవలసిన నియమాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికైతే ప్రయత్నించండి. మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి చతుర్థి తిథి అనేది అంటే చవితి తిథి అనేది మనకి నెలలో 2 సార్లు వస్తుందండి. ఒకటి అమావాస్య తర్వాత ఒకటి వస్తుంది, అలాగే పౌర్ణమి తర్వాత ఒకటి. అంటే కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో వచ్చే తిథులు చతుర్థి తిథుల్లో మనం పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి తిథిని మనం సంకష్టహర చతుర్థి అంటాము. అలాగే అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి తిథిని మనం వరదా చతుర్థి అంటాము. అయితే ఈ సంకష్టహర చతుర్థి మనకి 2024 పుష్యమాసం జనవరి నెలలో కృష్ణపక్ష చతుర్థి తిథి మనకి ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే 29 జనవరి 2024 సోమవారం ఉదయం 6:11 ప్రారంభమై 30 జనవరి 2024 మంగళవారం ఉదయం 8:54 ముగుస్తుంది. అయితే మనకి చతుర్థి తిథి పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో వస్తుంది. అయితే చతుర్థి తిథిని మనం ఎలాగ సంకష్టహర చతుర్థి పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే ప్రదోష కాలంలో, అంటే సాయంత్రం సమయంలో ఎప్పుడు చవితి తిథి ఉంటుందో దాన్నే మనం సంకష్టహర చతుర్థిగా భావించి పూజ చేసుకోవాలి. నార్మల్గా పూజ చేసుకునే వాళ్ళు ఉదయం పూజ చేసుకోవచ్చు, కానీ వ్రతం చేస్తే మాత్రం సాయంత్రం సమయంలో మాత్రమే చెయ్యాలి. ఆ రోజు ఉదయాన్నే చక్కగా నిద్రలేచి తలారా స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ చేసుకోవాలి. పూజ చేసుకునే సమయంలో ముడుపుని కట్టాలి. ఈ ముడుపు ఎలా కట్టాలని ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను. డిస్క్రిప్షన్లో ప్రతి దానికి కూడా లింక్స్ ఉన్నాయి, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇక తర్వాత ముడుపు కట్టి పూజా కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత మనం ఉపవాస దీక్ష అనేది అక్కడి నుంచి ఉండాలి. అంటే ఆ రోజు మనం ఉడికించినవి కానీ ఉప్పు వేసినవి కానీ ఉల్లి వెల్లుల్లి పదార్థాలు తీసుకోకూడదు. అయితే ఉప్పు వేసినవి ఉడికించినవి సాయంత్రం ఉపవాస దీక్ష అయ్యే వరకు తినకూడదు. ఆ తర్వాత మనం ఉప్పు వేసినవి ఉడికించినవి తినొచ్చు. అయితే ఉల్లి వెల్లుల్లి మాత్రం ఆ రోజంతా కూడా మనం నిషేధించాలి. ఇక దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి 3, 11, 21 మీకు ఎన్ని వీలైతే అన్ని ప్రదక్షిణలు అనేవి తప్పకుండా చేసి స్వామివారికి గరికను సమర్పించి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోవాలి. అంటే మీరు దేనికోసమైతే ఈ సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తున్నామో ఆ స్వామికి చెప్పుకొని 3, 7, 9, 11, 21 ఇలా మీరు ఇన్ని నెలలు అనేవి చేస్తానని మీరు సంకల్పం చేసుకోవాలి మీ కోరికను బట్టి. ఆ విధంగా ఆ స్వామిని నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి ఉపవాస దీక్ష అనేది మీరు కంటిన్యూ చేయాలి. ఆ రోజు పాలు పళ్ళు ఉడికించని పదార్థాలు తీసుకోవచ్చు. ఇక సాయంత్రం మళ్ళీ ఒకసారి స్నానం చేసి వ్రతానికి ఏర్పాట్లు చేసుకొని వ్రతం అనేది చేసుకోవాలి. ఈ వ్రతం ఏ విధంగా చేసుకోవాలో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. నేను మళ్ళీ త్వరలో ఈ పుష్యమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థిని లంబోదర చతుర్థి అంటారు, దీన్ని ఏ విధంగా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ విధంగా మనం వ్రతం చేసుకొని రాత్రికి చంద్రుడికి కూడా అర్ఘ్యం సమర్పించిన తర్వాత మనం ఉపవాస దీక్ష అనేది విరమించాలి. నైట్కి ఏదైనా పలహారం కానీ భోజనం కానీ చేసి రాత్రంతా వీలైతే మనం జాగరణ చేయొచ్చు. లేదు అంటే కొంచెమైనా సేపైనా సరే తెలివిగా ఉండి నేల మీద పడుకోవాలి. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. మధు మాంసాలకి దూరంగా ఉండాలి. ఎవరితోటి గొడవ పడకుండా ఇంటిని ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలా చూసుకోవాలి. ఇక ఉదయాన్నే మళ్ళీ లేచి చక్కగా మళ్ళీ స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకొని వ్రతం దగ్గర శుభ్రం చేసుకొని మళ్ళీ లఘువుగా పూజ అనేది చేసుకొని మనం ముడుపు కట్టిన బియ్యంతో పరమాన్నం చేసి స్వామివారికి నివేదించి మనం పూజను అనేది ముగించుకోవాలి. ఈ విధంగా మనం సంకష్టహర చతుర్థి పూజను అనేది చేసుకోవాలండి. కానీ మీరు ఏ కోరికైతే కోరుకొని స్వామివారికి చేస్తారో తప్పకుండా మీ సంకల్పం నెరవేరేలోపు ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. ఇది నాకు జరిగిన స్వయం అనుభవంగా మీతో నేను షేర్ చేస్తున్న విషయం. అదండి ఈరోజు వీడియో.
ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్.